అందరికీ నమస్తే అండి. ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇది ఒక స్వతంత్ర స్వయం ప్రతిపత్తి కలిగిన బోర్డు. దీనిలో ఎటువంటి కుట్రలకు కల్మషాలకు తావులేదు, ఎటువంటి రాజకీయాలకు కూడా ఆస్కారం లేదు, తావులేదు. ఇది ప్యూర్లీ నిరుద్యోగుల జీవితాలను ఉద్ధరించడానికో లేదా నిరుద్యోగులను నోటిఫికేషన్లు ఇచ్చి దీని ద్వారా భర్తీ చేయడానికి మాత్రమే ఉద్దేశించి పెట్టిన బోర్డు. కానీ ఇది ప్రభుత్వం కంట్రోల్లో ఉండాలి. సీఎం గారు లేదా సంబంధిత మంత్రి గారు నెలకొకసారి అయినా సరే దీని మీద దృష్టి పెట్టాలి. ఏం జరుగుతోంది, ఏం జరగాల్సి ఉంది, ఎలా ఉంది వ్యవహారం అంతా కూడా. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో దీన్ని సంస్కరించలేదు, బాగు చేయలేదు, గాలి వదిలేశారు అంతే. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, ఇప్పుడు సీఎంగా ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ఒక 3-4 నెలల ముందు అనుకుంటా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏకంగా ఏపీపీఎస్సి ఇలా ఉంది అలా ఉంది, దాన్ని అంటే ఈ గాలికి వదిలేశారు, దానిలో అక్రమాలు జరుగుతున్నాయి, నియామకాలు బాలేవు, సో అదొక రాజకీయ నిరుద్యోగులకు వేదికగా మారిపోయింది, నోటిఫికేషన్లు అన్నీ కూడా అక్రమాలమైపోయి చాలా ఆరోపణలు చేశారు. సో అధికారంలోకి వచ్చాక ఏపీపీఎస్సిని సంస్కరిస్తాం, బాగు చేస్తామని చెప్పారు. 16 నెలలు అయింది, ఇంకా దాన్ని మర్చిపోయారు. చైర్మన్ని నియమించారు అంతే. కానీ అందులో ఉన్న సభ్యులు ఎవరికి వారే ఎమునో తీరే అన్నట్టు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఏపీపీఎస్సిలో కమిషన్ సభ్యుడిగా ఉన్న సుధీర్ అనే వ్యక్తి ప్రైవేట్గా ఒక టెలిగ్రామ్ ఛానల్, ఒక వాట్సాప్ గ్రూప్లో మెయింటైన్ చేసి అందులో అభ్యర్థుల్ని, నిరుద్యోగులను అందరినీ దానిలో గ్రూప్ సభ్యులుగా చేర్చుకొని వాళ్ళకి లీకులు ఇస్తున్నాడు. భవిష్యత్తులో రాబోయే అంశాలకు సంబంధించి దానిలో అనధికారికంగా సమాచారం ఇస్తున్నాడు, లీక్స్ ఇస్తున్నాడు. ఇచ్చి కొంతమందితో పర్సనల్గా వాట్సాప్ చాట్లోకి వెళ్తున్నాడు, పర్సనల్గా టచ్లోకి వెళ్తున్నాడు, కొంతమందితో అప్లికేషన్స్ పైరువీలు నడుపుతున్నాడు. ఆయనకేం సంబంధం? అసలు ఆయన అంతగా తెగించడానికి కారణం ఏంటి? సిస్టమ్ మీద కంట్రోల్ లేకపోవడమే కదా. అసలు ఏపీపీఎస్సి విషయంలో మొదటి నుంచి ప్రభుత్వ వైఖరి అలాగే ఉంది. ఈవెన్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇచ్చారు. సో ఈ మధ్య కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టారు. కాకపోతే రాష్ట్ర విధానంలో సరిగ్గా లేదు, తప్పులు ఉన్నాయని చెప్పి అది కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా నోటిఫికేషన్ రద్దు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కోర్టు ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు. మేబీ నోటిఫికేషన్ రద్దు చేస్తారేమో అంటున్నారు. ఎందుకంటే చాలా పొరపాట్లు ఉన్నాయి, టెక్నికల్గా చాలా మిస్టేక్స్ జరిగాయి, అదొకటి. సో ఆ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది, నెక్స్ట్ ముందడుగు వేయాల్సి ఉంది. అలాగే ఏపీపీఎస్సి చైర్మన్గా ఉన్నప్పుడు ఐపీఎస్ అధికారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు. ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. సో అక్కడ మూల్యాంకనం సరిగ్గా జరగలేదు. మాన్యువల్ మూల్యాంకనంలో ఎక్కడో ప్రైవేట్ హ్యాపీ వ్యాలీలో ప్రైవేట్గా మూల్యాంకనం చేసి కొంతమందికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు అనేది పోలీసుల దర్యాప్తులో బయటకు వచ్చింది. అంటే కళ్ళెదురుగా, నేను ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కళ్ళెదురుగా తప్పులు జరిగినట్టు తెలుస్తోంది, అన్యాయం అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది, కానీ దాన్ని బాగు చేయట్లేదు. దాదాపు 4వ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారికి ఏపీపీఎస్సిని సంస్కరించడం పెద్ద పనా? ఏపీపీఎస్సిని బాగు చేయడం పెద్ద పనా? ఎంతసేపు అండి? ఒకరోజు ఒక పూట కూర్చుంటే పని అవ్వదా? ఎందుకని చేయట్లా? అంత నిర్లక్ష్యం ఎందుకని? ఇది లక్షలాది మంది నిరుద్యోగులకు సంబంధించిన అంశం, లక్షలాది కుటుంబాలకు సంబంధించిన అంశం. అంత తేలిగ్గా వదిలేయకూడదు. సో ఇక్కడ ప్రభుత్వం పర్యవేక్షణ లేదు కాబట్టే, గాలికి వదిలేశారు కాబట్టే సభ్యులు ఎవడికాడు రెచ్చిపోతున్నాడు. ఎవడికి వాడు ఇండివిజువల్గా వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ ఏంటి, వాట్సాప్ ఛానల్ ఏంటి, వాళ్ళతో పర్సనల్గా కమ్యూనికేషన్ వెళ్ళడం ఏంటి, లీక్ చేయడం ఏంటి. సో ఇదంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది, ఏపీపీఎస్సిలో లీక్ వీరుడు అని. అధికారిక సమాచారాన్ని అనధికారికంగా లీక్ చేస్తున్నాడు, పర్సనల్గా వాళ్ళతో టచ్లోకి వెళ్తున్నాడని. నాకు ఏపీపీఎస్సి యాస్పిరెంట్స్ నాకు పొద్దున్నుంచి ఒక 300-400 మంది మెసేజ్లు పెట్టారు. ఆయన ఏ విధంగా వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఏ విధంగా ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నాడు, వీళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు అని. సో మరి దీని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలా లేదా? ఒకటి, ఇందులో నోటిఫికేషన్స్ ఫ్రెష్గా ఇవ్వాల్సి ఉంది. ఉన్న నోటిఫికేషన్లో తప్పులు సరిదిద్దాలి. ప్లస్ అక్రమాలు చేసిన బాధ్యుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇదిగో ఇటువంటి లీకు వీరుల్ని ఇమీడియట్గా బయటకు మెడపట్టుకొని గెంతేయాలి. సో మరి చేస్తారో లేదో చూద్దాం. థ్యాంక్ యూ.